ఓన్లీ 2 lakhs లో 2017 మోడల్, ఓన్లీ 2,20,000 లో షిఫ్ట్ VD8 ఓన్లీ 2,80,000 కి అయితే వచ్చేస్తుంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఓన్లీ 1,70,000 కి ఈ వెహికల్ 1,35,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. వెహికల్ కి అయితే 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే మల్లికార్జున కార్ బజార్ లో అయితే వచ్చాను. సో లాస్ట్ టైం ఇక్కడైతే రీల్స్ చేశాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అలానే ఈసారి అయితే మనకి చాలా అప్డేట్ వర్షన్ వెహికల్స్ అయితే వచ్చినాయి. సో న్యూ ఇయర్ లో చాలా రీజనబుల్ ప్రైసెస్ లో చాలా మంచి మంచి వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే వీళ్ళ దగ్గర ఒక 1,50,000 నుంచి అయితే వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఉన్న వెహికల్స్ లో ప్రైజెస్ డీటెయిల్స్ కనుక్కుందాం రండి. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ఫస్ట్ వెహికల్, ఆటోమేటిక్ లో వాగ్నర్ వెహికల్ అయితే తీసుకొచ్చాను. ఈ వెహికల్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉంది. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. వెహికల్ కి 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లెదర్ సీట్స్ A to Z రావడం జరుగుతుంది. టిల్ నౌ షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే ఆటోమేటిక్ చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది. సో ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 3 lakhs కి అయితే 17 మోడల్ ఆటోమేటిక్ వాగ్నర్ అయితే వచ్చేస్తుంది. నీట్ అండ్ వెల్ మెయింటైన్ సింగిల్ ఓనర్. సో అదే విధంగా నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే i10 వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే ఓన్లీ 90,000 కిలోమీటర్స్ డ్రివెన్ i10, అది కూడా షోరూమ్ ట్రాక్ వెహికల్ అయితే తీసుకొచ్చాను. వెహికల్ నంబర్ కూడా చూడొచ్చు, ఫ్యాన్సీ నంబర్. వెహికల్ అయితే డీజిల్ మాన్యువల్ వెహికల్. ఈ వెహికల్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది. సో వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 2,70,000, ఓన్లీ 2,70,000 లో i10 డీజిల్ మాన్యువల్ వెహికల్ విత్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అయితే వచ్చేస్తుంది. నీట్ అండ్ వెల్ మెయింటైన్ వెహికల్. ఈ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే వెహికల్ కి 4 టైర్స్ వచ్చి 80 to 90% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా పెట్రోల్ వేరియంట్ కాకుండా డీజిల్ వెహికల్ ఇంకో వెహికల్ అయితే ఆడింది. ఈ వెహికల్ చూడొచ్చు, మనకి 2014 మోడల్ గ్రాండ్ i10 వెహికల్ చూడొచ్చు, డీజిల్ మాన్యువల్. సో డీజిల్ మాన్యువల్ లో i10 వెహికల్స్ 2 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ ఆల్ ఓవర్ వెహికల్ ఒక్క డ్యామేజ్ ఉంది, ఇది ఒక్కటే మైనర్. అది కూడా అది కాకుండా యాక్సిడెంట్ కానీ ఫ్లడెడ్ ఏది లేదు. ఆల్ ఓవర్ వెహికల్ చూడొచ్చు. సో డీజిల్ మాన్యువల్ లో వెహికల్స్ చూస్తున్నారంటే ఈ వెహికల్స్ అయితే మిస్ చేసుకోకండి. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, లెదర్ సీట్స్ చూసుకున్నైతే నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే 83,000 కిలోమీటర్స్, ఓన్లీ 83,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. టిల్ నౌ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్, ఇది డీజిల్ మాన్యువల్ సింగిల్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 2,80,000 అంటున్నారు. ప్రైస్ చూసుకోవచ్చు. ఈ వెహికల్ 2,80,000 కి అయితే వచ్చేస్తుంది. ఇంకో i10 వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ చూసుకున్నైతే 2015 వెహికల్, ఇది పెట్రోల్ మాన్యువల్ వెహికల్. ఇది ఈ వెహికల్ కూడా సింగిల్ ఓనర్ వెహికల్ అయితే చూడొచ్చు. నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. వెహికల్ కి 4 టైర్స్ వచ్చి బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎక్స్టీరియర్ చూడొచ్చు, ఒక్క స్క్రాచ్ కూడా లేదు, అంత నీట్ కండిషన్ లో ఉంది. లెదర్ సీట్స్, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్ వచ్చేస్తుంది. వెహికల్ కిలోమీటర్ వచ్చి ఓన్లీ 86,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ అయితే మరీ చెప్తున్నా, ఈ పెట్రోల్ వేరియంట్ లో చూస్తున్నారంటే మినీ సెగ్మెంట్ వెహికల్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. చాలా అంటే చాలా నీట్ ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే పెట్రోల్ వెహికల్ అయితే వచ్చేస్తుంది. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 3 lakhs లో ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, ఓన్లీ 3,50,000 లో 2022 మోడల్ రెనాల్డ్ క్విడ్ వెహికల్ అయితే వచ్చేస్తుంది. సో ఈ వెహికల్ కూడా సింగిల్ ఓనర్ వెహికల్. వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చూడొచ్చు, ఈ కండిషన్ లో ఉంది. ఇంటీరియర్ కూడా చాలా నీట్ ఉంది. చూసుకున్నట్లయితే లెదర్ సీట్స్ అయితే వచ్చేస్తుంది. వెహికల్ ఎక్స్టీరియర్ చూడొచ్చు, ఈ కండిషన్ లో ఉంది. ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, లెదర్ సీట్స్, 5+1 గేర్ బాక్స్, పెట్రోల్ మాన్యువల్ వెహికల్. ఇది వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 3,50,000 అంటున్నారు, వచ్చి చూసుకోవచ్చు. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, ఓన్లీ 2 lakhs లో మనకి డాట్సన్ వెహికల్ వచ్చేస్తుంది. అది కూడా 2017 మోడల్. సో వెహికల్ చూడొచ్చు, నీట్ కండిషన్ లో ఉంది. చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, యాక్సిడెంట్ అయితే లేదు. వెహికల్ టైర్స్ వచ్చి 70% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎక్స్టీరియర్ చూపిస్తాను, చూడొచ్చు మీరు. ఎక్స్టీరియర్ లో కూడా ఎటువంటి డామేజెస్ కానీ యాక్సిడెంట్ లేదు. వెహికల్ ఎక్స్టీరియర్ ఈ కండిషన్ లో ఉంది. ఒకసారి మనం ఇంటీరియర్ చూసుకున్నట్లయితే లెదర్ సీట్స్, 5+1 గేర్ బాక్స్ అయితే వచ్చేస్తుంది. ఎక్స్టీరియర్ ఈ కండిషన్ లో ఉంది. ఇంటీరియర్ కూడా నీట్ కండిషన్ లో ఉంది. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే ఓన్లీ 99,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ చెప్పాను కదా, ఓన్లీ 2 lakhs లో 2017 మోడల్ వెహికల్ అయితే వచ్చేస్తుంది. 17 మోడల్, 18 రిజిస్ట్రేషన్. నెక్స్ట్ వెహికల్ వాగ్నర్ చూస్తున్నారంటే వాగ్నర్ లో 2007 మోడల్ నుంచి 2024 మోడల్ వరకు అయితే వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే 2007 మోడల్ వెహికల్ ఇది. ఈ వెహికల్ కూడా ఎటువంటి డామేజెస్ అయితే లేదు. వెహికల్ కి 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒరిజినల్ పెయింట్ లో ఉంది, టచ్ అప్స్ కానీ అట్లాంటి ఏవి అవ్వలేదు. వెహికల్ అయితే నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. చూసుకున్నైతే ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, లెదర్ సీట్స్ అయితే వచ్చేస్తుంది. వెహికల్ అయితే మనకి 2007 మోడల్. వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే 96,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ మోడల్ గురించి మాట్లాడితే 2007 మోడల్. ఈ వెహికల్ ప్రైస్ గురించి కనుక్కుంటే 1,35,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. వెహికల్ కి అయితే 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అదే విధంగా ఇంకా కొంచెం హై మోడల్ వాగ్నర్ చూస్తున్నారంటే ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ మోడల్ గురించి మాట్లాడితే 2011 మోడల్. ఈ వెహికల్ కి కూడా యాజ్ ఇట్ ఈస్ 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మనం ఇంటీరియర్ కూడా చూడొచ్చు. ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మనకి లెదర్ సీట్స్, 5+1 గేర్ బాక్స్ వచ్చేస్తుంది, 4 పవర్ విండోస్,
చూసుకున్నట్టయితే మనకి టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్ ఉంది. 1,30,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 1,70,000, ఓన్లీ 1,70,000 కి ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ చూసుకున్నట్టయితే షిఫ్ట్ V8 ఓన్లీ 2,80,000 కి అయితే వచ్చేస్తుంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. వెహికల్ కి 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది వెహికల్. సో చూసుకున్నట్టయితే లెదర్ సీట్స్. వెహికల్ మోడల్ గురించి మాట్లాడితే 2012 మోడల్ షిఫ్ట్ VDI. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ చూసుకున్నట్టయితే వాగ్నర్ మనకి 2020 మోడల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే 1 lakh కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 4,10,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో వెహికల్ ఆల్ ఓవర్ వెహికల్ లో ఒక్క స్క్రాచ్ కూడా లేదు, అంత నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. వెహికల్ ఇంటీరియర్ కూడా చూపిస్తాను మీకు. చూసుకున్నైతే 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చేస్తుంది. లెదర్ సీట్స్, 5+1 గేర్ బాక్స్ అయితే వచ్చేస్తుంది. వెహికల్ చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా నీట్ ఉంది. ఈ వెహికల్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. సో అదే విధంగా షిఫ్ట్ వెహికల్ చూస్తున్నారంటే షిఫ్ట్ ఓన్లీ 2,20,000 లో షిఫ్ట్ డిజైర్ ZXi వెహికల్ అయితే వచ్చేస్తుంది. వెహికల్ చూడొచ్చు, బ్లాక్ కలర్ లో ఉంది. వెహికల్ కి ఎటువంటి డామేజెస్ అయితే లేదు. ఎక్స్టీరియర్ మొత్తం చూపిస్తాను, చూడొచ్చు మీరు. ఎటువంటి డామేజెస్, యాక్సిడెంట్ ఏది లేదు. ఇంటీరియర్ కూడా చాలా నీట్ ఉంది. సో ZXi ఫుల్లీ టాప్ అండ్ పెట్రోల్ వెహికల్ అయితే తీసుకొచ్చాను. అయితే ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, లెదర్ సీట్స్, టిల్ స్టీరింగ్ అయితే వచ్చేస్తుంది. వెహికల్ కి మౌంటైన్ స్టీరింగ్ అయితే ఉంది. 5+1 గేర్ బాక్స్ అయితే వచ్చేస్తుంది. ఈ వెహికల్ అయితే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు రావడం జరుగుతుంది. సో ఆల్టో K10 లో ఇంకో వెహికల్ అయితే యాడ్ అయింది. వెహికల్ చూసుకున్నట్టయితే నీట్ ఉంది. ఈ వెహికల్ అయితే మనకి డ్రైవింగ్ పర్పస్ కి అయితే చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది. వెహికల్ చూసుకున్నట్టయితే 2011 మోడల్ 12 రిజిస్ట్రేషన్. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 1,50,000 అంటున్నారు. వచ్చి చూసుకోవచ్చు. ఈ వెహికల్ కి అయితే 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో వెహికల్ అయితే చూడొచ్చు, ఈ కండిషన్ లో ఉంది. వెహికల్ కి ఎటువంటి స్క్రాచెస్, డామేజెస్ అయితే లేదు. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, యాక్సిడెంట్ అయితే లేదు. వచ్చి చూసుకోవచ్చు. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, లేటెస్ట్ మోడల్ లో వాగ్నర్ వెహికల్ అయితే ఫుల్లీ టాప్ అండ్ వెహికల్, చాలా లెస్ డ్రివెన్ వెహికల్ అయితే తీసుకొచ్చాను. ఓన్లీ 44,000 కిలోమీటర్స్ డ్రివెన్ వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్, షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. సో చూసుకోవచ్చు. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. ఈ వెహికల్ టైర్స్ గురించి మాట్లాడితే 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ 46,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. సో వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 4,50,000 కి ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది మల్లికార్జున కార్ బజార్ లో. వెహికల్ మినీ సెగ్మెంట్ లో చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే ZST లో 2011 మోడల్ 12 రిజిస్ట్రేషన్. వెహికల్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ కి, డ్రైవింగ్ పర్పస్ కి అయితే వచ్చేస్తుంది వెహికల్. సో చూసుకున్నట్టయితే అలై వీల్స్ A to Z అయితే ఉంది వెహికల్ లో. వెహికల్ అయితే మనకి మల్లికార్జున కార్ బజార్ లో అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 1,60,000 అంటున్నారు. వచ్చి చూసుకోవచ్చు. డ్రైవింగ్ పర్పస్ కోసం అయితే చాలా బాగుంది వెహికల్. అలై వీల్స్ A to Z అయితే ఉన్నాయి. వెహికల్స్ కి 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, కమింగ్ టు నెక్స్ట్ అండ్ లాస్ట్ వెహికల్, ఈ వెహికల్ చూసుకున్నట్టయితే షిఫ్ట్ 2014 మోడల్ ఓన్లీ 3,50,000 కి అయితే 2014 మోడల్ షిఫ్ట్ VDI డీజిల్ వెహికల్ అయితే వచ్చేస్తుంది. సో ఈ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్స్ కాకుండా ఇంకా వేరే వెహికల్స్ కూడా ఉన్నాయి. సో వీడియో అయితే చాలా లాంగ్ అవుతుంది అన్నట్టుగా చూపించట్లేదు. సో మల్లికార్జున కార్ బజార్ కి అయితే విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర ఈ వెహికల్స్ కాకుండా మల్టిపుల్ వెహికల్స్ ఉన్నాయి. మీకు కూడా ఏదైనా వెహికల్ సేల్స్ అండ్ పర్చేస్ చేయాలంటే వీళ్ళ దగ్గర అయితే విజిట్ అవ్వచ్చు. చాలా రీజనబుల్ ప్రైజెస్ కి అయితే వెహికల్స్ వస్తూ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో వీడియో పూర్తిగా చూసారంటే వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.